మనము ఫర్టిలైజర్ తయారు చేద్దాము. మీ దగ్గర బత్తాయి కానీ నారింజ కానీ తొక్కలు ఉంటాయి కదండి, అవి అన్నమాట. ఈ తొక్కలు మీరు అస్సలు పడేయద్దు. మిక్స్ చేయాలి బాగా. ప్రతి మొక్కకి కూడా మనము ఇచ్చేద్దాం. ఇది వచ్చేసి ఎల్లో కనకాంబరాలు ఎప్పటికీ వస్తూనే ఉంటాయండి, చాలా చక్కగా వస్తాయి. దీనికి ఒక గ్లాస్ నిండా ఇస్తున్నా. హాయ్ అండి, ఎలా ఉన్నారు అందరూ? నేనైతే చాలా బాగున్నా. మీ ప్రేమతో, మీ ఆదర అభిమానాలతో మంచిగా ఉన్నా. మీరు కూడా బాగుండాలి, మీ మొక్కలు పచ్చిగా ఉండాలి, మీరు ఆరోగ్యంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. వెల్కమ్ టు జ్యోతి గార్డెన్. నేను మీ జ్యోతి. ఈరోజు వ్లాగ్లో మీకు ఒక మంచి న్యాచురల్ ఫెర్టిలైజర్ అయితే నేను చూపించబోతున్నాను. ఫ్లవర్స్ ఎక్కువ బ్లూమ్ అవ్వడానికి అనమాట. అవి మన కిచెన్లోనే దొరికేవి, అలాగే చాలా చీప్ అండ్ బెస్ట్ అనమాట. అంటే మనం పడేసే వాటితో కూడా ఇలా ఎక్కువ ఫ్లవరింగ్ మొక్కల నుంచి తీసుకోవచ్చు. ఇలా పెద్ద పెద్ద ఫ్లవర్స్ కూడా మనము చక్కగా తీసుకోవచ్చు. మీరు రెగ్యులర్గా కనుక జ్యోతి గార్డెన్ని ఫాలో అవుతే కనుక మీకు ఇలాంటి టిప్స్ చాలా ఉంటాయండి. మనం కిచెన్ నుంచి వచ్చే వాటితోనే ఇలాంటి ఫ్లవరింగ్ ప్లాంట్స్ నుండి మంచి మొగ్గలు చూడండి ఎన్నెన్ని వచ్చాయో, ఎన్ని మొగ్గలు వచ్చాయో చూస్తున్నారా? ఇలా ఎక్కువ బంచెస్ ఫ్లవర్స్ అనేవి తీసుకోవచ్చు. మీరు కొత్తగా ఛానల్ చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మీరు మంచి విత్తనాల కోసం, న్యాచురల్ ప్రోడక్ట్స్ కోసం జ్యోతి గార్డెన్ని ఈరోజే ఫాలో అవ్వండి. అలాగే ఇక్కడ కనిపిస్తున్న వాట్సాప్ నెంబర్కి మెసేజ్ చేస్తే కనుక నేను మీకు క్యాటలాగ్ అనేది షేర్ చేస్తాను. సో దట్ మీరు ఆర్డర్స్ అనేవి పెట్టుకుంటారు. చూసారా మా గార్డెన్లో ఎంత చక్కగా ఉన్నాయో ఫ్లవర్స్ అనేవి. ఇవన్నీ రోజెస్ అనమాట, డిఫరెంట్ రోజెస్ ఉన్నాయి. వాటికి మొగ్గలు చూసారా ఎంత అందంగా వస్తున్నాయో. మనము ఫ్లవరింగ్ ప్లాంట్స్కి చిన్న టిప్స్ అనేవి ఫాలో అవ్వాలండి, కేరింగ్ తీసుకోవాలి. మీరు ఇక్కడ చూస్తున్నది చామంతి. ఈ సీజన్లో కూడా చామంతులు తీసుకోవచ్చు. మనము ఎప్పుడు కూడా దీన్ని ప్రూనింగ్ చేస్తూ ఉండాలి. ఇలాంటి టిప్స్ అన్నీ మీకు షేర్ చేస్తాను. ఒకసారి ఫ్లవర్ ప్లాంట్స్ అన్నీ కూడా మీకు నేను చూపిస్తున్నాను అనమాట. చాలా వీడియోస్లో మీకు మల్లెపూలు ఎలా పెంచుకోవాలో చెప్పాను, మల్లె చెట్లకు ఎలాంటి కేర్ తీసుకోవాలి, అండ్ రోజెస్కి ఎలాంటి కేర్ తీసుకోవాలి, అన్నీ డిఫరెంట్ ప్లాంట్స్ కదా. కానీ ఫ్లవర్ ప్లాంట్స్కి అన్నిటికీ కూడా ఎన్పికే అనేది చాలా అవసరం. అందులో పొటాషియం అనేది రిచ్గా ఉండాలి. అప్పుడే మీరు ఇలాగా ఎక్కువ ఫ్లవర్స్ అనేవి బ్లూమ్ అవ్వడానికి మనము కేర్ తీసుకోవచ్చు అనమాట. దానివల్ల ఏంటంటే మొక్కలు చాలా ఆరోగ్యంగా పెరుగుతాయి. దానికి ఎప్పుడైతే మనం మంచి ఫుడ్ ఇస్తామో అది చక్కగా బ్లూమ్ అవుతూ మంచి రిజల్ట్ని అయితే చూపిస్తుంది. ఇక్కడ చూడండి ఎంత చక్కగా బోలెడండి మొగ్గలు వస్తున్నాయి చూసారా? ఇవన్నీ కూడా ప్రతి ఫ్లవర్ ప్లాంట్ మా గార్డెన్లో ఇలాగే వికసిస్తూ ఉంటాయి. చూడండి ఎంత చక్కగా వస్తున్నాయో. సో ఇలా సమ్మర్లో అయితే మనము చాలా ముద్దుగా పెంచుకోవచ్చండి ఫ్లవర్ ప్లాంట్స్ అనేవి. ఎండ బాగా తగులుతుంది కదా, సన్లైట్. చాలామందికి తెలియక సమ్మర్లో ఫ్లవర్స్ రావేమో అనుకుంటారు. లేదండి, సమ్మర్లోనే చాలా చక్కగా చాలా అందంగా వస్తాయి. నేను రీసెంట్గానే మీకు చెప్పాను ఎలాంటిది తీసుకోవాలి మీరు కేరు అని, చూసే ఉంటారు. చూడండి, మనం ఏమీ స్పెషల్గా చెయ్యక్కర్లా. మనము మన ఇంట్లో దొరికేవి, కిచెన్ వేస్ట్ నుంచి వచ్చేవి మనము ఇవ్వచ్చు అనమాట. చూసారా, ఇది మందారం మొక్క. బోల్డ్ అన్ని పువ్వులు ఉన్నాయి చూసారా? దీనికి ఎన్ని పువ్వులు ఉన్నాయో చూడండి, ఎన్ని మొగ్గలు ఉన్నాయో చూసారా? ఎంత చక్కగా బ్లూమ్ అవుతున్నాయి కదా. ఒకసారి మీకు ఫ్లవర్స్ అన్నీ కూడా నేను షేర్ చేశాను అనమాట. ఇప్పుడు మనం ఇంకా డైరెక్ట్గా మనం వెళ్ళిపోదాము. చక్కగా ఫర్టిలైజర్ ఏమి ఇచ్చేది అన్నది మీకు ఇప్పుడు షేర్ చేస్తాను. అయితే ఒక చిన్న అప్డేట్ ఏంటంటే, ఇవి ఎడీనియం మొక్కకు వచ్చేటటువంటి సీడ్స్ అనమాట. ఇవి ఎవరికైనా కావాలంటే కనుక, ఏవైనా ఆర్డర్స్ పెట్టినప్పుడు నాకు చెప్తే కనుక ఈ సీడ్స్ అనేవి మీకు పంపిస్తాను. మీరు ఇక్కడ కనిపిస్తున్న వాట్సాప్ నెంబర్కి మెసేజ్ చేయండి, క్యాటలాగ్ షేర్ చేస్తాను. ఏవైనా ఆర్డర్స్ పెట్టుకున్న వాళ్ళకు ఈ విత్తనాలు ఫ్రీగా పంపిస్తానండి. ఇవి మాత్రమే ఉన్నాయి, మీరు ఒకసారి గమనించగలరు. ఇక్కడ కనిపిస్తున్నవేమో గోరింట సీడ్స్ అండి. ఇవి వచ్చేసి ఆరెంజ్ కలర్ అనమాట. ఇవి మీకు ఎప్పటికీ పువ్వులు వస్తూనే ఉంటాయి.
ఒక్కసారి కనుక ఈ మొక్క మీ గార్డెన్లోకి వచ్చిందంటే కనుక అసలు చాలా విపరీతంగా వస్తాయన్నమాట ఈ యొక్క ఫ్లవర్స్ అనేవి. మీరు చాలామందికి షేర్ చేయొచ్చు. నేను ఇప్పటికే చాలామందికి పంపించాను. ఇంకా ఎవరైనా కూడా కావాలంటే కనుక మీకు ఆర్డర్స్ పెట్టినప్పుడు గుర్తు చేస్తే నా దగ్గర అవైలబుల్గా ఉంటే ఖచ్చితంగా నేను మీకు పంపిస్తానండి. అవన్నీ కూడా ఫ్రీ అన్నమాట. జస్ట్ షేరింగ్ అంతే. అందరికీ సీడ్స్, రేర్ సీడ్స్ అన్నీ కూడా అందరికీ చేరాలి. మీరు అందరూ కూడా హ్యాపీగా ఇట్లా ఫ్లవర్ ప్లాంట్స్ అనేవి పెంచుకోవాలి. ఈజీగా పెరుగుతాయి ఇవి. ఎక్కువ వీటికి కేరింగ్ కూడా ఏం అవసరం లేదు, మామూలుగానే పెంచుకోవచ్చు. ఇదిగోండి ఇక్కడ ఎక్కడంటే అక్కడ వచ్చాయి చూడండి ఫ్లవర్స్. ఈ ప్లాంట్ అనేది అట్లా స్ప్రెడ్ అయిపోతూ ఉంటుందన్నమాట. ఇవి కూడా ఎల్లో ఫ్లవర్స్ ఎంత చక్కగా చూడండి, ఎంత చక్కగా బ్లూమ్ అవుతున్నాయో. అయితే మనము ఫెర్టిలైజర్ తయారు చేద్దాము. మీ దగ్గర బత్తాయి కానీ నారింజ కానీ తొక్కలు ఉంటాయి కదండి, అవి అన్నమాట. ఈ తొక్కలు మీరు అస్సలు పడేయద్దు. ఈ తొక్కలతో మనము చక్కని ఫెర్టిలైజర్ అయితే మొక్కలకి తయారు చేసి ఇవ్వచ్చు. చక్కగా మొక్కలు బ్లూమ్ అవ్వడానికి, ఫ్లవర్స్ తోటి వికసించడానికి కావాల్సినటువంటి పోషకాలు అనేవి, న్యూట్రియంట్స్ అనేవి ఈ తొక్కల్లో ఉంటాయి. సో తొక్కలే కదా అని మనం అస్సలు పడేయద్దు. వీటి వాల్యూ అనేది చాలా. మనకు ఫ్రూట్, తొక్కలేమో మొక్కలకి అనమాట. ఎందుకంటే తొక్కలే చాలు మొక్కలకి, చాలా బాగా వస్తాయి. మొక్కల నుంచి వచ్చినాయి మనము మొక్కలకి ఇచ్చేస్తే కనుక ఆ వేస్టేజ్ని మళ్ళీ మనకు ఫ్రూట్స్ ఇస్తాయి. అంత నేచర్లో అంతటువంటి అద్భుతమైన శక్తి అనేది భగవంతుడు ఇచ్చాడు. ఇదేమో చూడండి బనానా, బాగా రైప్ అయిపోయినటువంటి మాగిపోయిన బనానా. ఇలాంటి బనానాస్, అరటిపళ్ళు మీకు బయట బండ్ల మీద చాలా తక్కువ రేటుకే ఇస్తారు. ఎందుకంటే ఇది బాగా మాగిపోయింది కదా, ఇది ఎవరు కూడా తినరు కాబట్టి ఇది ఇస్తారు. ఈ రెండు కలిపి మీరు మొక్కలకి ఇవ్వండి. చాలా అద్భుతమైన రిజల్ట్స్ అనేవి తీసుకుంటారు. ఏం లేదు, దీన్ని ఇట్లా జస్ట్ క్రష్ చేయండి అంతే. దీన్ని ఏం చేయక్కర్లేదు. జస్ట్ ఇట్లా ఈ తొక్కలతోటే ఇలా స్ప్రెడ్ చేయండి. ఓకే. అండ్ ఇప్పుడు మనము ఈ కప్పులో హాట్ వాటర్ పోయాలండి. ఇదిగోండి ఇవి హాట్ వాటర్ అన్నమాట. హాట్ వాటర్ పోసి కొద్దిసేపు అలా వదిలేయాలి. బాగా కాలుతున్నాయి వాటర్ ఇవి. సో ఇలా హాట్ వాటర్ పోసి మనము కాసేపు వదిలేయాలి. ఒక 1 అవర్ దాకా వదిలేస్తే చక్కగా ఇందులో ఉన్నటువంటి పోషకాలన్నీ కూడా ఈ యొక్క వాటర్లోకి వచ్చేస్తాయండి. ఈ వాటర్ని మొక్క మీద స్ప్రే చేయటం కానీ లేదా మొక్క మొదట్లో పోయడం కానీ చేయాలి. దీనివల్ల మీరు ఒక 1 వీక్లో బెస్ట్ రిజల్ట్స్ చూస్తారు. ఫ్లవర్స్ అనేవి చాలా చాలా బ్లూమ్ అవుతాయి. మనము ఏవైనా ఫెర్టిలైజర్స్ మీరు ఆల్రెడీ తయారయ్యే లోపల ఏం చేయాలంటే ఇలా మొగ్గలు వచ్చి వెళ్ళిపోయినటువంటి కొమ్మలు ఉంటాయి కదండి, వీటిని ఇలా ప్రూన్ చేసేయాలి. ఏ ఫెర్టిలైజర్ ఇచ్చే ముందైనా ఇలాగా మొక్కని ఎక్కువ హైట్ పెంచకూడదండి. ఇలా మనము వాటిని ప్రూన్ చేసుకోవాలి. మొగ్గలు అయిపోయాయి కదా, మనం చక్కగా ఇలా కట్ చేసేయాలి. అప్పుడు ఏమవుతుందంటే ఇలా బోలెడన్ని మొగ్గలు, పువ్వులు బ్లూమ్ అవుతాయి అన్నమాట. చూసారా ఎన్ని వచ్చాయో చూడండి, ఎంత చక్కగా బ్లూమ్ అవుతాయి. ఇవన్నీ కూడా రీసెంట్గా నేను ఇలా తీసేసాను కాబట్టి, ఆ కొమ్మలు కట్ చేసి ఫెర్టిలైజర్ ఇచ్చాను కాబట్టి ఇక్కడ నుంచి చాలా మొగ్గలు వచ్చాయి. ఇప్పుడు మళ్ళీ ఫెర్టిలైజర్ ఇచ్చే ముందు ఏవైతే అలాంటి ఫ్లవరింగ్ అయిపోయినటువంటి ఈ యొక్క కొమ్మలు ఉన్నాయో వాటిని ఒకసారి జస్ట్ ఇట్లా మనము ప్రూన్ చేసుకోవాలి. ఈలోగా ఫెర్టిలైజర్ అనేది తయారైపోతుంది కదా. ఇదిగోండి ఇలా చక్కగా కట్ చేసేసాను. ఇక ఫెర్టిలైజర్ ఎలా ఇవ్వాలో చూద్దాం. అది ఎలా ఉందో వెళ్ళి కనుక్కుందాం. చాలామందికి ఇవి చిన్న చిన్న టిప్సే కానీ మనము చూస్తూ పాటిస్తూ ఉంటే కనుక తెలిసిపోద్ది అనమాట. మొక్కలు చెప్తూ ఉంటాయి, మనం జస్ట్ వాటిని ఫైండ్ అవుట్ చేసుకోవాలంతే. ఇలా సింపుల్. ఎంత బాగుస్తాయి తెలుసా అండి ఈ ఫ్లవర్స్. చాలా రోజ్ లాగా ఉంటాయి అన్నమాట. చాలా పెద్ద పెద్ద ఫ్లవర్స్ వస్తాయి, చాలా స్మెల్ ఉంటాయి ఈ గుండు మల్లె చెట్టుకు. చూడండి ఎలా ఉందో, ఎంత అందంగా ఉందో. పెద్దగా ఉంది కదా ఫ్లవర్, చాలా బాగా వస్తుంది. ఇప్పుడు ఫెర్టిలైజర్ అయితే రెడీ అయిపోయిందండి. చూసారా, ఇవి నీళ్ళు కూడా చల్లగా అయిపోయాయి. సో ఈ వాటర్ని మనం ఒక్కసారి ఇట్లాగా ఈ కొద్దిగా వాటర్ యాడ్ చేసి
మిక్స్ చేయాలి బాగా. చూడండి వాటర్ కలర్ కూడా చేంజ్ అవుతున్నాయి. ఈ తొక్కలతో సహా కూడా మీరు మొక్కలకి పోయొచ్చు, లేదా మీరు ఫిల్టర్ చేసుకొని చక్కగా స్ప్రే చేయొచ్చు. నేనైతే మొక్క మొదట్లో పోస్తాను కాబట్టి ఇలాగ డైరెక్ట్గానే ఇస్తుంటాను. మీరు స్ప్రే చేయండి, ఇంకా బెస్ట్ రిజల్ట్స్ ఉంటాయి. మీరు స్ప్రే చేసుకొని రిజల్ట్స్ తీసుకున్న తర్వాత నాకు ఇక్కడ కనిపిస్తున్న వాట్సాప్ నెంబర్కి నాకు ఇమేజెస్ పోస్ట్ చేయండి. నేను కూడా హ్యాపీగా ఫీల్ అవుతాను. మంచి రిజల్ట్స్ వస్తాయి మీకు. మీరు నాకు రిజల్ట్స్ని షేర్ చేయండి. ఇలాంటి ఒక చిన్న కంటైనర్లో మనము కొంచెం డైల్యూట్ చేసుకోవాలి. ఇంకొంచెం వాటర్ యాడ్ చేస్తున్నాను. ఇన్ని వాటర్ యాడ్ డబల్ వాటర్ యాడ్ చేసుకోవచ్చు అనమాట. ఓకే, ఇప్పుడు ఈ ఫెర్టిలైజర్ అనేది రెడీ అయిపోయింది. ఇప్పుడు ఒక చిన్న గ్లాస్ తీసుకొని ఇలా ప్రతి మొక్కకి కూడా మనము ఇచ్చేద్దాం. ఇది వచ్చేసి ఎల్లో కనకాంబరాలు ఎప్పటికీ వస్తూనే ఉంటాయండి, చాలా చక్కగా వస్తాయి. దీనికి ఒక గ్లాస్ నిండా ఇస్తున్నా. మీకు ఇంకా స్ప్రేయర్ ఉంటే చక్కగా ఇట్లా స్ప్రే చేసుకుంటే మొక్కలకి మంచి రిజల్ట్స్ ఉంటాయి. నెక్స్ట్ మనము ఈ యొక్క మల్లె మొక్కకి ఇద్దామండి. సేమ్ అంతే, గ్లాస్ తీసుకోవాలి. గ్లాస్ తోటి మనము మొక్కకి ఇవ్వటమే. ఒక గ్లాస్ సరిపోతుంది అన్నమాట. ప్రతి మొక్కకి ఇవ్వచ్చండి, గులాబీ మొక్కలకి, మల్లె మొక్కలకి, అన్నిటికీ ఇవ్వచ్చు. ఈ మల్లె మొక్కకైతే మేము ఎన్ని ఫెర్టిలైజర్స్ ఇచ్చినా తక్కువే అని చెప్పాలి. ఎందుకంటే ఎప్పటికీ కూడా చాలా చక్కగా బ్లూమ్ అవుతూ ఉంటాయి ఫ్లవర్స్. సో దీనికి మరింత బలం ఇవ్వాలి కాబట్టి నేను ఎప్పటికీ కూడా ఇలా పొటాషియం రిచ్ ఫెర్టిలైజర్ అనేది మొక్కకి అందిస్తూనే ఉంటాను. ఏం లేదు, ఇలా మొక్క మొదట్లో పోద్దాం. మంచిగా స్ప్రే చేసుకుంటే మీకు ఇంకా బెస్ట్ రిజల్ట్స్ ఉంటాయి. నేను తొక్కలతో సహా పోసేస్తున్నాను. ఇప్పుడు ఈ రోజా మొక్కకి ఇద్దాం కొంచెం. అలాగే ఈ లిల్లీ మొక్కకి ఇద్దాం. చాలా బ్లూమ్ అవుతాయండి దీనికి కూడా. ఇక్కడ ఉన్నటువంటి ఇంకో రోజా మొక్క, ఇది డబుల్ కలర్ ఉంటుంది అనమాట. చాలా అట్రాక్టివ్గా ఉంటుంది. చాలా ఇష్టం నాకు ఈ మొక్క. అసలు ఎంత బాగా వస్తాయో. మీరు ఇలాంటి ఫెర్టిలైజర్స్ ఇస్తుంటే వీటికి ఎలాంటి పెస్ట్ రాదు, అలాగే ఆకులు కూడా ఇలా తేటగా వస్తాయి అన్నమాట. మనం న్యాచురల్ ఫెర్టిలైజర్స్ ఇస్తుంటే తేటగా వస్తాయి, రోగాలు అనేవి రావు మొక్కకి, ఎలాంటి తెగుళ్ళు కూడా రావు. చాలా చక్కగా ఫ్లవర్స్ అనేవి బ్లూమ్ అవుతూ ఉంటాయి. ఇదిగోండి, ఇదన్నమాట ఈరోజు వ్లాగ్. నచ్చిందా? నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి. మరో మంచి వ్లాగ్తో మళ్ళీ మీ ముందుకు వస్తాను. మీరు మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి ఇలాంటి చిన్న చిన్న టిప్స్. మీరు పక్కనున్న బెల్ ఐకాన్ని క్లిక్ చేస్తే మీకు నోటిఫికేషన్స్ రిలీజ్ అవుతాయి కాబట్టి మీరు చక్కగా ఈ వీడియోస్ అనేవి ఫాలో అవ్వచ్చు అనమాట. అండ్ మంచి విత్తనాల కోసం, ఫెర్టిలైజర్స్ కోసం ఇక్కడ కనిపిస్తున్నటువంటి వాట్సాప్ నెంబర్కి మెసేజ్ చేయండి. అలాగే jyotiNaturals.comకి డైరెక్ట్గా వెళ్ళి మీరు ఆర్డర్స్ అనేవి పెట్టుకోవచ్చు. న్యాచురల్ ప్రోడక్ట్స్ అన్నీ కూడా ఉంటాయి. మరి మరో మంచి వ్లాగ్తో మళ్ళీ ఇక్కడే కలుద్దాం. అంతవరకు హ్యాపీ గార్డెనింగ్ అండి. సర్వేషణ సుఖినో భవంతు. Thanks for watching.